స్క్వేరు నిజంగా ఢిల్లీ స్క్వేరే సూపర్ ఉంది సినిమా అయితే మాత్రం. హీరో నిజంగా నాకు ఇలాంటి సినిమా డెబ్యూట్ ఏదైనా పెద్ద హీరో కొడుక్కి వాళ్ళకి కానీ పడితే ఈ సినిమాతో 100 సినిమాలు వస్తాయి ఛాన్స్. ఆ యాక్టింగ్ కానీ ఆ మాడ్యులేషన్ కానీ అరే మార్కస్ అనే డైలాగ్ అబ్బా మొత్తం నవ్వుకుంటూ ఉన్నానన్న. నిజం చెప్తున్నా, అమ్మతోడు ఒట్టే చెప్తున్నా, మీ అందరూ చూడండి కడుపుబ్బ నవ్వుకుని బయటకు వస్తారు. సినిమా మాత్రం అదిరిపోయింది. అలాగే హీరోయిన్ ఉప్మా ఎలా అయితే మనం తినేస్తాం అసలు ఏం మిగిల్చకుండా అనుపమని కూడా హీరో అలాగే బాగా తినేసాడు. సూపర్గా అనుపమ ఆ కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అలాగే ఈ సినిమాలో కామెడీ ఉంటుంది, కడుపుబ్బ నవ్వుకోవచ్చు. నిజంగా రామ్ మిరియాల నార్మల్గా గొంతు నొప్పి వస్తే మిరియాలు వేసుకుంటాం, ఈ రామ్ మిరియాల నిజంగా నాకు గొంతు నొప్పి వచ్చింది అరిచి అరిచి. పాటలో ఇరక్కొట్టేశాడు అసలు. నిజంగా ఫాదర్ క్యారెక్టర్ అయితే మాత్రం నా భూతం నా భవిష్యత్తు ఫైల్స్ అనే ఒక చిన్న కామెడీ సెగ్మెంట్ నుంచి సూపర్గా తీసుకెళ్లారు. మన డీజే స్టార్టింగ్ ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ నుంచి క్లైమాక్స్ వరకు సూపర్ 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 డూపర్ హిట్. రేటింగ్ అయితే మాత్రం 5కి 5 వేస్తాను నేనైతే. ఇలాంటి సినిమా ఎలా ఒక డెబ్యూట్ కొడుక్కి ఒక హీరో పెద్ద కొడుక్కి పడితే 100 సినిమాలు వస్తాయి. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా చూడండి, నచ్చపోతే వచ్చి నన్ను కొట్టండి. నా పేరు ఆదిత్య రెడ్డి, నా అడ్రస్ కూడా ఇస్తాను. నిజంగా చెప్తున్నా, నాకైతే సూపర్గా ఉంది సినిమా. రొమాన్స్ నువ్వు అమ్మాయిగా అలా అడగకూడదు కానీ రొమాన్స్ మాత్రం అదిరిపోయింది. లిప్ లాక్ సీన్లు అయితే మాత్రం నా భూతో నా భవిష్యత్తు. మళ్ళీ ఈ హీరోయిన్ని ఏ హీరో అంత రొమాన్స్ చేయలేడు, అలా అంత చేస్తాడు అనమాట మనోడు. ఆ రొమాన్స్ చేయడం వల్లే ఈ కథలో మనం బాగా అంటే బాగా దగ్గరగా ఫీల్ అవ్వగలం. ఆ రొమాన్స్ అనేది నిజంగా సూపర్ ఉంది. నేను దేవుడా నాకు ఇలాంటి సినిమాలో ఒక హీరోగా ఛాన్స్ ఇవ్వు అని నేనైతే ఫీల్ అవుతున్నా. నిజంగా నాకు ఏడుపు వచ్చింది. అబ్బాయి ఇండస్ట్రీకి వచ్చావు, ఇలాంటి సినిమాలో కదా మనకు పడాలి. ప్రతి క్యారెక్టర్ చేసిన చిన్న క్యారెక్టర్ వెనక పాసింగ్ అయ్యే అబ్బాయి దగ్గర ప్రతి ఒక్కరికి ఈ సినిమాలో పేరైతే వస్తుంది. చెప్తున్నా కదా, ఈ సినిమా సూపర్గా ఉంది. థ్యాంక్ యూ. చాలా బాగుండింది జటిల్లో. మంచి చాలా బాగుంటుంది. చాలా రా ఏజెంట్ పార్ట్ చూడొచ్చు. మరి అనుపమ ఫ్యాన్స్ కి మరి మీరేం చెప్తారు? డెఫినెట్ గా వాచ్ చేయాల్సిందే వాళ్ళు కూడా. సో ఏం నచ్చింది మూవీలో బాగా సీన్స్? ఎంటర్టైన్మెంట్ సార్, మెయిన్ ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీకి ఎంటర్టైన్మెంటే కావాలి, ఇంకేం కావాలి. సో అది ఓకే, అది మ్యాచ్ అయింది. అలా ఏం లేదు, వల్గర్ ఏం లేదు, అది కామన్. 5 out of 5. డిజిటల్ ఎలా చేసిందన్న సిద్ధన? అసలు నో కమెంట్స్. అసలు చాలా బాగుంది. అసలు సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. పక్క హిట్ అవుతుంది సినిమా మొత్తం అయితే. అంటే రొమాన్స్ అదేం లేదు, అంటే సినిమాలో అంతా కామనే కదన్న ఇప్పుడు. సో ప్రాబ్లం లేదు ఇప్పుడు, పక్క చూడొచ్చు. అంటే సేమే ఉంటుంది, అంటే ఎనర్జీ సేమ్ ఉంటుంది, కొంచెం స్టోరీ అయితే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అది పక్క చూడొచ్చు. అంటే ఫస్ట్ అంటే లేదు, కొంచెం లింకే ఉంటుంది ఫస్ట్ స్టోరీ ఇది. సో అది చూడాలి ముందు సినిమా. లేదు అంటే తీస్తే తీయచ్చు, కానీ బాగుంది. ఇది అయితే బాగుంది, సినిమా బాగుంది, చాలా బాగుంది. అదేం లేదు, కొంచెం అది కిస్ తప్ప ఇంకేం లేదు. నార్మల్ తెలియదు, నేను కౌంట్ చేయలేదు. అంటే ఫ్యామిలీ అయితే చూడొచ్చు, ప్రాబ్లం అదే లేదు. నార్మల్గా బాగానే ఉంది సినిమా అయితే, బాగుంది, చాలా బాగుంది. అదే లేదన్న, రాధికా కూడా ఉంది సినిమాలో. అది ఒక సస్పెన్స్, చాలా బాగుంది సినిమా అయితే. పక్కా చూడాలి అందరు. బోర్ అయితే ఎక్కడ కొట్టలేదన్న. అసలు ఫస్ట్ పార్ట్లో ఎనర్జీ ఉంది మొత్తం, అసలు బోర్ అయితే ఏం కొట్టలా. పక్కా చూడొచ్చు అందరు. సినిమా స్టోరీ అయితే పక్కా చూడొచ్చు అందరు, ప్రతి ఒక్కరు. సూపర్ సినిమా అయితే సూపర్ ఉంది, ఆ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. హీరోయిన్ కూడా అయిపోయింది. చాలా బ్రహ్మాండమైన విజువల్స్ అండి, అసలు వంక పెట్టడానికి లేదు. సో ఫస్ట్ పార్ట్ అంతా కూడా మనకి ఫస్ట్ సినిమా అంటే డీజే ఒక స్టోరీ లాగే ఉంటుంది, అదే రివీల్ అవుతూ ఉంటుంది, అదే క్యారెక్టరైజేషన్ రివీల్ అవుతూ ఉంటుంది. సో సెకండ్ అయితే మాత్రం కొంచెం కొత్తగా చూపించాడు. సో దీనికి బాగా బేజం పోసుకున్నది 100కి 2%, 200% మ్యూజిక్ అండి. అద్దర కొట్టేశాడు నిజంగా చెప్పాలంటే.
మైక్ అని కొంచెం కింద దింపండి, ఆయన కోపం వస్తుంది. చాలా బ్రహ్మాండంగా ఉందండి సినిమా అయితే మాత్రం. అసలు ఎక్కడా కూడా ఇంత రిమార్క్ అనేది నాకు కనిపించలేదు చెప్పాలంటే, అంత బ్రహ్మాండంగా ఉంది. సో దీనికి హీరో అయితే తన డైలాగ్ డెలివరీ కోసం ఫ్యాన్స్ ఉన్నారన్నమాట. తను ఏం మాట్లాడినా కూడా, సీరియస్గా మాట్లాడినా జోక్గా మాట్లాడినా మనం నవ్వుకుంటూనే ఉంటాం. ఎందుకంటే తన యాక్టింగ్ అలా ఉంటుంది, అంత న్యాచురల్గా ఉంటుంది. అంటే ఎన్టీఆర్ గారు కూడా ఫ్యాన్ అయిపోయారు అనమాట మనోడికి, అంత డైలాగ్ బాగుంటుంది తన. ఇంకా అయితే అనుపమ అయితే మాత్రం నిజంగా తన క్యారెక్టరైజేషన్ కానీ రా ఏజెంట్గా చేసిన తన పాత్ర అయితే మాత్రం అదిరిపోయింది. అసలు మామూలుగా లేదు. 75% క్లోజ్ చేసి చూస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అనమాట. ఇద్దరు కెమిస్ట్రీ ఇంకెలా ఉంటుంది. అమ్మాయిలు అబ్బాయిలు కూడా పెళ్లి కాకముందు కొంచెం తల్లిదండ్రి కాకుండా ఉంటే చాలు, అంతే. అది చూపించాడు సినిమాలో, అదొకటి బాగా చూపించాడు. రాధిక ఇలాంటి రాధికాలు ఇలాంటి డీజేలు ఎన్ని పాటలు వచ్చినా చూస్తారు. ఎందుకంటే ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అనమాట. అంటే దీనికి స్టోరీ అవసరంలా, సిద్ధు అనే క్యారెక్టర్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే 24 గంటలు చూస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆ డైలాగ్ డెలివరీ అంత కనెక్ట్ అయిపోతుంటుంది అనమాట. చాలా బాగా ప్రజెంట్ చేశారనమాట. సో స్క్రీన్ ప్లే అయితే మాత్రం అద్దరు కొట్టేశాడండి. ఒకటే ముక్కలో చెప్తున్నా, సినిమా గురించి ఏమీ వంక పెట్టడానికి లేదు. కొట్టేశాడు, గట్టిగా కొట్టాడు. ఎందుకంటే ఒక 300 రూపాయలు పెట్టి సినిమా చూస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను సినిమా. ప్రతి సీను కూడా, ప్రతి డైలాగు, అసలు ఆ డ్యాన్స్, కెమెరా వర్క్ ఇవన్నీ చూస్తే మాత్రం చాలా అదిరిపోయింది అనమాట. బాగుంది. ఓకేనా, రేటింగ్ మనస్ఫూర్తిగా అయితే మాత్రం 5/5. అంత బాగుంది చెప్పాలంటే. ఎంజాయ్ చేస్తావు. లిల్లీ మాత్రం లిల్లీకి చుక్కలు చూపించిండు మన డీజే అన్న. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. రాధిక క్యారెక్టర్ ఫస్ట్ పార్ట్లో, మళ్ళీ రాధిక కూడా మళ్ళీ సెకండ్ ఇంట్లో కూడా వస్తుంది. ఇంట్లో మళ్ళీ వచ్చి మళ్ళీ జొన్నల గారి సిద్ధు అన్న మళ్ళీ చుక్కలు చూపిస్తాడు రాధికకి. లిల్లీకి కూడా బ్లాక్ మొత్తం దుమ్ము దులిపేస్తాడు మన సిద్ధన్న. నిజంగా చెప్తున్నా, మైండ్ బ్లో అయిపోయింది. అందరు ఏమనుకోరు సినిమా ఎట్లా ఉంటుంది అనుకోరు. ఫస్ట్ ఇటు కొడుతుంది సినిమా ఎట్లా ఉంటుంది, దానికన్నా డబ్బాలు ఉంది సినిమా. దుమ్ము లేచిపోయింది సినిమా. సినిమా అయితే చాలా బాగుందన్న. ఫుల్ కడుపుబ్బ నవ్వుకున్నాం, అసలుకి ఫుల్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము. అసలు ఎక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ అనేది మిస్ కాలేదు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, మనకు అసలు సాంగ్స్ కూడా, ఆ రింగుల జుట్టు సాంగ్స్, డీజే సాంగ్ కూడా చాలా ఎంజాయ్ చేస్తాం. అసలుకి లాస్ట్ ట్విస్ట్లు కూడా ఉంటాయి. అది మీరు ఊహించని రాధికాకాన్ని చూస్తారు. ఇంకా అంటే అనుపమ రాధికాక ఇంకో ఉంటుంది అనమాట. ఆ ట్విస్ట్లు బాగుంటాయి, క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. మనం ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అసలుకి చూస్తున్నంతసేపు ఎక్కడ బోర్ కొట్టలేదన్న. అసలుకి కాకపోతే సర్కిల్ అయితే అలాగే తిరుగుతా, బర్త్డే వస్తుంది, మన ఓడి వెళ్తాడు, అదే ఇరుక్కుంటారు, అలాంటిదే ఉంటుంది. బట్ దీంట్లో కొద్దిగా డిఫరెంట్గా ఈసారి అనుపమ పెద్ద గుణపం పెట్టేసింది. మామూలుగా రొమాన్స్ సీన్స్ కూడా చాలా సూపర్గా ఉండేవి. ఎక్సలెంట్ అనిపించింది. నాకైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నా. 3 కూడా రావాలనుకుంటా. రెండోసారి కూడా పోయి నేనైతే సినిమా చూస్తా. ఫుల్ ఎంజాయ్ చేస్తాం. మన మంచి ఆ పంచులు అయితే బాంబులా న్యూక్లియర్ వెపన్స్ ఎలా పేలుతావో ఆ రకంగా పేల్చు. ఒక్కొక్క పంచు అయిపరాదికే అమ్మ మొగుల్లా ఉన్నాడు సిద్ధు జొన్నలగడ్డ గారు. అయితే మామూలు లేదు, మస్తుగా ఉండే నిజంగా. అంటే సూపర్ ఉన్నాయి. అంటే 1 కన్నా నాకు 2నే బాగుంది. ఫుల్ ఎంజాయ్ చేస్తా. అంటే 1లా సాంగ్ ఎంజాయ్ చేస్తా, దీంట్లో మాత్రం ఫుల్ పంచులతో ఫుల్ ఎంజాయ్ చేస్తూనే పోతాము. ఎక్కడైతే ఫ్యామిలీ చూడొచ్చు. ఒక లిఫ్ట్ కిస్ సీన్ కాదు తప్ప ఆడొకటే అనుపమ ఫ్యాన్స్ డిసప్పాయింట్. అవి ఇంకా ఇన్ని అంటే చాలా లిప్ కిస్. అర్జున్ రెడ్డి కూడా కష్టమే బీట్ చేసేసింది అనిపిస్తుంది. ఫుల్ వాడేసిండు భయ్యా, ఫుల్ వాడేసేసిండు. ఇంకా జొన్నలగడ్డ ఫుల్ వాడేసేసిండు. అసలుకి ఫుల్ బాగా మంచి అంటే రొమాన్స్ అంటే సిద్ధు జొన్నలగడ్డ ఫ్యాన్స్ కానీ రొమాన్స్ ఫ్యాన్స్ కానీ బాగా నచ్చుతుంది. బట్ అనుపమ ఫ్యాన్స్ అయితే ఆపేట్రా బాబు ఇంకెంతసేపు అని బ్రహ్మానందం ఎలా అంటాడు అలా అంటారన్నమాట అనుపమ ఫ్యాన్స్. సినిమా అయితే చాలా బాగుంది. మంచి సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, కామెడీ కానీ, మనకైతే నాన్ స్టాప్గా నవ్వుతూనే ఉంటాము. సూపర్ ఉంది సినిమా అయితే. డీజే టిల్లు 3 కూడా రావాలని కోరుకుంటున్నారు. రెండోసారి కూడా వెళ్తాం అన్న. టిల్లు స్క్వేర్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా సినిమా మామూలుగా లేదు. టిల్ అన్న 1 మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సిద్ధు అన్న చెప్పే డైలాగ్స్ కానీ అవి కానీ మొత్తం మామూలుగా లేవు. థియేటర్ మొత్తం అంతా అరుస్తూనే ఉంటాము. అంటే స్టార్టింగ్ ఒకటే రొమాన్స్ ఉందన్న. స్టార్టింగ్ ఒక్క సాంగ్ రొమాంటిక్ సాంగ్, అందులో లిప్ కిస్లు కానీ కిస్ సీన్లు అన్నీ ఉన్నాయి. ఆ ఒక్క సాంగ్ పక్కన పెట్టేస్తే సినిమా స్టోరీ మొత్తం చాలా అంటే చాలా బాగుంది. పార్ట్ 1కి మించి ఉంది పార్ట్ 2 కూడా. సో ఫ్యామిలీ అందరు చూడొచ్చు. ఎవరు ఎక్కడ కూడా ఫ్యామిలీ రాకూడదు, ఓన్లీ యూత్కి అని ఎక్కడ రాసి పెట్టలేదు. సినిమా మీరు అందరు చూడండి, మీ అందరికి చాలా అంటే చాలా బాగుంది. టిల్లు అన్న ఒక్కొక్క డైలాగ్ కానీ, అన్న యాక్షన్ కానీ, అన్న స్టైల్ కానీ, అన్న స్వాగ్ కానీ
రాధికానా లిల్లియా అంటే లిల్లీ అనే చెప్తాము అందరూ, ఎందుకంటే రాధిక కన్నా లిల్లీ అంత బాగా చూపించారు డైరెక్టర్ గారు. అనుపమ గారు నేను పెద్ద ఫ్యాన్ అయిపోయినా, ఎందుకంటే ఇన్ని సినిమాలు అవన్నీ ఏం చేయలేదు, కానీ ఒక్క సినిమాలో అవంతా చేసినా కానీ తన ఇచ్చిన క్యారెక్టర్కి, తనకు ఇచ్చిన రోల్కి తను నిజంగా న్యాయం చేసిందండి అనుపమ గారు. నాకు అందుకు అనుపమ గారు నిజంగా నచ్చారు. సో లిల్లీ కూడా లాస్ట్లో ట్విస్ట్ ఉండేది, ఆ లిల్లీ నుంచి ఆ ట్విస్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అటు లిల్లీ రాధిక అంటే లిల్లీ కన్నా రాధికనే బెటర్ అంటే నిజంగా చూసుకుంటే. సో సినిమా పరంగా ఎండింగ్లో ఒక క్లైమాక్స్ ట్విస్ట్ కానీ, ఆ తీసుకెళ్లే విధానం కానీ, స్టోరీ కానీ మొత్తం డిఫరెంట్ ఉంది. సో సమ్మర్ ఇలాంటి ఫిలింతో స్టార్ట్ అయ్యింది. కుర్రోళ్ళందరికీ ఎగ్జామ్స్ అయిపోయినాయి, అందరు అయిపోయినాయి కదా, థియేటర్లో వెళ్ళి చూడండి, మీ అందరు బాగా నచ్చుతుంది సినిమా. కామెడీ మొత్తం ఫుల్ లెంత్ కామెడీ, ఒకడే ఒక కామెడీ యాక్టర్, కామెడీ హీరో ఎవరంటే మన సిద్ధు అని ఉన్నాడు. సో 1 man షో టిల్లు అన్న. సో టిల్లు స్క్వేరే కాదు, టిల్లు 3 కూడా, పార్ట్ 3 కూడా ఉంటుంది నాకు తెలిసి. సో పార్ట్ 3 చూడడానికి నేనైతే రెడీ ఉన్నా. ఇంకా 2-3 years తర్వాత పార్ట్ 3 వస్తుంది, రాసి పెట్టుకోండి. అవుట్ ఆఫ్ 10 అంటే అసలు ఇది రేటింగ్ ఇచ్చే సినిమానే కాదు, ఇది నిజంగా రేటింగ్ అసలు ఇలాంటి సినిమాలకి రేటింగ్ అనేది ఇవ్వకూడదు. సో మనం ఎవరు రేటింగ్ ఇవ్వడానికి చెప్పండి. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది, అందరు థియేటర్లో చూడండి, డోంట్ మిస్. థ్యాంక్ యూ. డీజే టిల్లు కంటే ఈ సినిమా చాలా బాగుంది. ఫస్ట్ డైరెక్టర్ గురించి చెప్పాలి బ్రో. స్టోరీ రాసింది సిద్ధు జొన్నలగడ్డ, స్టోరీ చాలా బాగుంది. దాని స్క్రీన్ మీద తెచ్చిన విధానం అయితే ఇంకా చాలా బాగుంది. సిద్ధు జొన్నలగడ్డకి దీన్ని ఏమంటారు, దీన్ని బాలీవుడ్లోకి తీసుకెళ్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అంటే ఎన్ని సిరీస్లు తీసినా 1, 2, 3, 4, 5, 6, 7 అసలు ఇన్ఫినిటీ ఎన్ని తీసినా కూడా ఈ సినిమా హిట్ అయితే అని నాకు అనిపిస్తుంది. దీన్ని హిందీలోకి తీసుకెళ్తే ఇంకా బాగుంది అనిపిస్తుంది. సిద్ధు నాగవంశీ గారు ప్రొడ్యూసర్ మీరే కదా, దీన్ని హిందీలో తీయండి, సేమ్ మీరు ఏ హీరోని పెడతారనేది మీ ఇష్టము. దీన్ని హిందీలో తీసుకెళ్తే ఇది పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయ్యే కాన్సెప్ట్ అనమాట. అసలు చాలా బాగా రాశారు, చాలా బాగా తీశారు. సినిమా ఓవరాల్గా చెప్పాలంటే బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. అంటే ఈ వీక్లో తీసుకుంటే రేపేదో దాన్ని ఏమంటారు, ఏప్స్ అని ఓ సినిమా రిలీజ్ అవుతుంది, గాడ్జిలా వర్సెస్ ఏప్స్, అదే కదా, ఈరోజే రిలీజ్ అవుతుంది. ఈ వారము ఈ సినిమా బ్లాక్ బాస్టర్ బ్రో. అంతే. డిస్ట్రిబ్యూటర్ల గురించి చెప్పాలి. ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాతో డబ్బులు పోసేసుకుంటారు అనమాట. అలాగే అసలు ఎన్ని లాభాలు వస్తాయంటే అంత లాభాలు వస్తాయన్నమాట. నాగవంశీ గారు దీన్ని ఇలానే కంటిన్యూ చేయండి, 1, 2, 3, 4 అలా ఇన్ఫినిటీ తీసేసుకొని చాలా బాగా రాశారు. సిద్ధు జొన్నలగడ్డ గారు మీ స్టోరీ చాలా బాగా రాశారు. అంతే. రేటింగ్ అవుట్ ఆఫ్ 5 4 ఇస్తాను బ్రో. అవును, అసలు అదైతే ట్విస్ట్ రివీల్ చేయకూడదు అనుకున్నాను నేను. ఫస్ట్ పార్ట్లో ఉన్న హీరోయిన్ మళ్ళీ ఇక్కడ ఈ సినిమాలో కనిపించింది అనమాట. చాలా బాగుంది అసలు ఇద్దరిని చూస్తుంటే. రాధిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది. అసలు నిజంగా చాలా బాగుంది సినిమా. అది అనుపమ క్యారెక్టర్, ఆ లిప్ కిస్లు అవ్వచ్చు, అసలు ఆ కారులో ఆ సీన్ అయితే నిజంగా యూత్ గురించి చెప్పాలంటే యూత్ చాలా బాగా కనెక్ట్ అయిపోయారనమాట. అసలు 10th ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. అసలు అందరు స్టూడెంట్స్ అందరూ వచ్చేసి ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేసేస్తారు ఈ వీక్ అంతే. ఇంకా ఇంతకు మించి చెప్పాల్సింది ఏం లేదు. నాగవంశీ గారు ఈ సినిమాని హిందీలో తీయండి. అసలు ఈ కాన్సెప్ట్ అనేది ఫస్ట్ టిల్లు చూసినప్పుడే నాకు అర్థమైపోయింది. ఈ కాన్సెప్ట్ అనేది బ్లాక్ బస్టర్. దీన్ని 2, 3, 4 ఎన్ని తీసినా కూడా చూస్తారు. దీన్ని హిందీలోకి తీసుకెళ్ళండి, ఇది నా రిక్వెస్ట్, పర్సనల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ. అంటే ఆల్రెడీ సిద్ధు ఒక ఇంటర్వ్యూలో అన్నాడు, మీకు సీక్వెల్ అంతా నచ్చకపోవచ్చు, ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ అంతా మంచిగా ఉండదని చెప్పేసి. కానీ చూసుకుంటే మాత్రం సీక్వెల్ మాత్రం మంచిగా ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాడ్ ఇట్. వాళ్ళు బాగా స్క్రీన్ ప్రెసెన్స్ మంచిగా ఉండే. ఫస్ట్ పార్ట్ స్టోరీలోనేదో సెకండ్ పార్ట్ స్టోరీలోనే కొంచెం ట్విస్ట్లు కొంచెం మంచిగా ఉన్నాయి అంతే బ్రో. మంచి అంటే ఎవ్రీథింగ్ కామెడీ హిట్ అయింది, రొమాన్స్ హిట్ అయింది, పాటలు ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. స్క్రీన్ ప్రెసెన్స్, సాంగ్స్ ఏం అట్లనే బ్రో. మళ్ళీ రామ్ మిరియాల 2 పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా జస్ట్. ఫైట్స్ అంటే మీరు అట్లా కామెడీ సినిమా బ్రో, అట్లాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయదు. సింపుల్ మూవీ. కనెక్ట్ అవుతుంది బ్రో. అంటే బయట ఉన్న అమ్మాయిలు మనల్ని ముంచితే కానీ కనెక్ట్ అవుతుంది, లేకపోతే కనెక్ట్ అవుతుంది. ఇంకో ఇట్లాంటి వాళ్ళని ముంచుతారు కెమెరా వింగ్ పెట్టుకొని. ఫ్యామిలీ అంటే మమ్మీ కొడుకు, డాడీ కొడుకు ఇట్లాంటి వాళ్ళతో వచ్చి చూడకండి. ఫ్యామిలీ అంటే అన్న తమ్ములు వచ్చి చూడండి, అక్క చెల్లెలు వచ్చి చూడండి. పేరెంట్స్ని మాత్రం తీసుకురాకండి. లవర్స్ని తీసుకురావచ్చు, కానీ మీరు విడిపోతే మనకు సంబంధం ఉండదు. ఓవరాల్ మూవీ వాజ్ వెరీ నైస్. 3.5 out of 5. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ మాట్లాడుకుంటే ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ హీరోయిన్ క్యారెక్టరైజేషనే బాగుంది. మీరు చూడండి సినిమా, ఓకే, అందరూ ఎంటర్టైన్ అవ్వండి అంతే, ఇంకేం చెప్పలేము. థియేటర్స్లో చూడండి. అనుపమ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. థ్యాంక్ యూ. అనుపమ కొంచెం హార్ట్ బ్రేక్ ఇచ్చింది, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు యాజ్ అ ఫ్యాన్స్. ఇంతగా ఎక్కడో మనిషి ఎరిగినట్టుంది రాధిక. చెప్పాలంటే ప్రామిస్లీ నేనైతే
వాడు ట్రైలర్ వదిలినప్పుడు సాంగ్స్ వదిలినప్పుడు ప్రతిదీ ఎప్పుడు వదిలినా కానీ అరే కింద ఎప్పుడు డేట్ పడుతుంది అని వెయిట్ చేసిన అనమాట. అంటే అంత ఈగర్గా అంత అంటే నేను అనుకున్నాను ఏదైనా కానీ హిట్ అయిన తర్వాత పార్ట్ 2 తీస్తే ఫెయిల్ అవుతుంది అని నాకు అనిపించింది. అంటే ఇప్పుడు గబ్బర్ సింగ్ ఉంది, హిట్ అయింది, దాని తర్వాత పార్ట్ 2 తీసారు, ఫెయిల్ అయింది. ఎందుకంటే ఆ జీన్స్లోనే ఉండి ఆ మైండ్లో ఉండేనే తీస్తారేమో అనుకున్నాను. ఆ మైండ్లో లేకుండా కొత్త విజన్ అనమాట. వాట్ ఎవర్ నేను ఒకటి చెప్తాను, అంతకుముందు మనం రోడ్ సైడ్ టిఫిన్ తిన్నాం, ఇప్పుడు ఏంటంటే హోటల్లో తిన్నాం. దట్ మీన్స్ ఏంటంటే ప్రొడక్షన్ లెవెల్స్ పెరిగినాయి. అలాగే కొంచెం కామిక్ పంచెస్ కూడా మాటలు ఆడడానికి అంటే మాటలు లేవు దీంట్లో, ఓన్లీ పంచెసే అనమాట. బ్యాక్ టు బ్యాక్ అనమాట. కానీ లైన్ మాత్రం అదేనండి, మీరు ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు. డీజే టిల్లోలో ఉన్న లైనే, దాంట్లో ఆర్టిస్ట్లే. కానీ దీంట్లో ఒక కొంచెం చిన్నది మార్చానమాట. ఆ ట్విస్ట్ అనేది ఇంకా కొంచెం అంటే బాగుంది అనిపించింది. అంత ఎఫెక్ట్ఫుల్గా బ్లాస్ట్ అవ్వలేదు, కానీ చాలా బాగుంది. క్లీన్ అండ్ గ్రీన్ అనమాట. చూసినంతసేపు నవ్వుకుని అయ్యో చచ్చిపోతాను రా బాబు, అది అలా చచ్చిపోతారనమాట. ఏంటండి ఆయనకు వచ్చింది అదే కదండి కామెడీ. పాపం 7-8 సినిమాలు తీశారు, ఎవరీ చూడలేదు, డీజే టిల్లో చూశారు. దాని తర్వాత కూడా మేజర్లీ 3 కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో. 3లో ఏం మజా ఉంటుందో లేదో తెలియదు, కానీ 2 మాత్రం చూసినంతసేపు 250 ఖర్చు పెట్టినానండి. బాగానే అనిపించింది. నాకు అదే నచ్చిందండి, ఏమనుకోవద్దు, నాకు అదే నచ్చింది. ఎందుకంటే నాకు అనుపమ అంటే ఇష్టం లేదు, ఆయనకు ముద్దెట్టేసింది కదా, అది వేరే విషయం. కానీ డైరెక్టర్ గారు కొత్త ఆయనంట, అంటే ఆ సినిమా తీసిన ఆయనంట కాదంట. కానీ యాజ్ ఇట్ ఈజ్ నాకు తెలిసి ఆయన ఐ బొమ్మలో చూసాడేమో, డీజే టిల్లు చూసి యాజ్ ఇట్ ఈజ్ దింపేశాడు. బాగుంది, అంటే పంచెస్ మారిని, థీరీ మారింది, ఒక లైన్ మారింది, కానీ యాజ్ ఇట్ ఈజ్ మూవీ అయితే అదే. ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ప్లాన్ బర్స్ట్ అవుతుంది, బొమ్ము అంటదేమో అనుకున్నాం. నాకు అనిపించింది బాగుంది.